వెల్కమ్ టు రాము స్టాక్ బ్రోకింగ్. ఈరోజు ఈ వీడియోలో మనము హెడ్జింగ్ స్ట్రాటజీస్ గురించి తెలుసుకుందాం. ఆప్షన్స్లో మనము ఎక్కువగా యూజ్ చేసే స్ట్రాటజీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ స్ట్రాటజీస్ కంప్లీట్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇక్కడ కంప్లీట్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లెర్నర్స్కి ఈ వీడియోస్ ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఈరోజు మనం తెలుసుకునే స్ట్రాటజీ ఏంటంటే బుల్ కాల్ స్ప్రెడ్. సో బుల్ కాల్ స్ప్రెడ్ గురించి మనం తెలుసుకుందాం. మనకు మీనింగ్ బుల్ కాల్ స్ప్రెడ్ అని తెలియకున్నా ఈ స్ట్రాటజీని మనము ట్రేడింగ్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాం. ఇప్పుడు మీరు ఆ స్ట్రాటజీ గురించి తెలుసుకున్న కొద్దీ ఓహో ఈ స్ట్రాటజీ నేను ఆల్రెడీ వాడుతున్నాననే మీకు తెలుస్తుంది. పేరు ఐడియా లేకున్నా మనం స్ట్రాటజీస్ను రెగ్యులర్గా ట్రేడింగ్లో వాడుతూనే ఉంటాం. సో బుల్ కాల్ స్ప్రెడ్. సో ఇక్కడ బుల్ అంటే మార్కెట్ పెరుగుతుందని, కాల్ అంటే కాల్ ఆప్షన్తో, స్ప్రెడ్ అంటే ఒకటి కన్నా ఎక్కువ. బుల్ కాల్ స్ప్రెడ్ అంటే బుల్ కాల్ స్ప్రెడ్ పెరగడం కోసం కాల్తో ఒకటి కన్నా ఎక్కువ లెగ్స్ చేస్తాం కాబట్టి బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. పెరగడం కోసం చేసే కాల్ స్ప్రెడ్ ఇది బుల్ కాల్ స్ప్రెడ్. సో ఇందులో 2 లెగ్స్ మనం తీసుకుంటాం. లెగ్స్ అంటే ఎట్లా అంటే మనం స్ట్రైక్ ప్రైస్లు ఎన్ని సెలెక్ట్ చేసుకుంటామో వాటిని మనం లెగ్స్ అంటాం. సపోజ్ ఇక్కడ మీకు స్ట్రైక్ ప్రైస్లు కనబడుతూ ఉంది, ఇక్కడ స్ట్రైక్ ప్రైస్లు కనబడుతూ ఉన్నాయి. సో వీటన్నిటిని లెగ్స్ అంటాం. అంటే 47,300, 47,400, 500 వీటిని అన్నిటిని ఈ స్ట్రైక్ ప్రైస్లను మనం లెగ్స్గా వ్యవహరిస్తాం. సో బుల్ కాల్ స్ప్రెడ్లో 2 లెగ్స్తో చేసే కాల్ ఆప్షన్ స్ట్రాటజీ. సో నేను 2 కాల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తున్నాను. సో 2 లెగ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి పే ఆఫ్ చార్ట్కి వెళ్తున్నాను. ఇక్కడే మనకు దాని మినిమం ప్రాఫిట్ ఎంత, దాని లాస్ ఎంత, ప్రాఫిట్ ఎంత అనేది క్లియర్గా మనకు పే ఆఫ్ చార్ట్లో చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేటప్పుడు మనం పే ఆఫ్ చార్ట్ కనుక గమనిస్తే మనకి ఈ విషయాలు తెలుస్తాయి. నాకు మార్కెట్ ఎంతవరకు వెళ్తే నాకు ప్రాఫిట్ వస్తుంది, మార్కెట్ ఎంతవరకు వెళ్ళకపోతే నాకు ఎంత లాస్ వస్తుంది, సో నాకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ మనకు పే ఆఫ్ చార్ట్లో దొరుకుతుంది. సో ఇది పే ఆఫ్ చార్ట్. బుల్ కాల్ స్ప్రెడ్ అంటే కాల్ను బై చేసి ఇంకొక కాల్ను సెల్ చేయడం. ఇక్కడ 47,400 కాల్ ఉంది, దీన్ని బై చేస్తున్నాను. 47,500 కాల్ను సెల్ చేస్తున్నాను. ఈ బటన్ ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెల్కి వచ్చేసింది. ఇది క్లిక్ చేస్తే బై, ఇది క్లిక్ చేస్తే సెల్. ఓకే, బుల్ కాల్ స్ప్రెడ్ 2 లెగ్స్తో కాల్తో చేసే స్ట్రాటజీ. అండ్ ఇక్కడ 47,000 కాల్ బై చేశాను, 47,500 కాల్ సెల్ చేశాను. 47,600 కాల్ కూడా తీసుకోవచ్చు, మీరు 47,700 కాల్ కూడా తీసుకోవచ్చు. ఖచ్చితంగా ఇదే స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి, ఇదే స్ట్రైక్ ప్రైస్ సెల్ చేయాలని ఏం లేదు. మీరు ఎట్ ద మనీ దగ్గర కాల్ తీసుకొని అవుట్ ద మనీ దగ్గర కాల్ సెల్ చేస్తే దాన్ని బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. ఏటీఎం దగ్గర కాల్ తీసుకొని ఓటీఎం దగ్గర కాల్ సెల్ చేస్తే బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. ఒక ఓటీఎం తీసుకొని దాని అవతల ఓటీఎం కూడా మనం స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. సో ఒక కాల్ బై చేసి ఒక కాల్ సెల్ చేస్తున్నాను కాబట్టి ఇది బుల్ కాల్ స్ప్రెడ్ అయిపోయింది. సో దీనిలో మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత కనబడుతుంది అంటే 705 రూపాయలు. మ్యాక్సిమం లాస్ ఎంత ఉంది 795 రూపాయలు. ఇది ఎప్పటి వరకు, ఈ స్ట్రాటజీ ఎక్స్పైర్ ఎప్పటి వరకు ఉంది 6 మార్చి వరకు. అంటే 6 మార్చి వరకు కనుక మీరు ఈ పొజిషన్ హోల్డ్ చేస్తే మీకు మ్యాక్సిమం 700 రూపాయలు రావచ్చు, లేదా 795 రూపాయలు పోవచ్చు. సో ఇది అనేది మనకు ఈ పే ఆఫ్ చార్ట్ ద్వారా మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. సో మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా ట్రేడ్ ప్లేస్ చేసుకోవచ్చు. లిమిట్ ఆర్డర్ కావాలంటే లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ కావాలంటే మార్కెట్ ఆర్డర్, ప్రతిదీ మనం క్లిక్ చేసి సింగిల్ క్లిక్తో మనం ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత పడుతుందో కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. 77,708. మీకు డిపెండింగ్ ఆన్ మార్కెట్ టైమింగ్స్ బట్టి ఇది కూడా మారచ్చు.
ఎందుకంటే హెడ్జింగ్ వేస్తున్నారు కాబట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఇది మనకు బుల్ కాల్ స్ప్రెడ్. సో ఇది ఎందుకోసం వేస్తామంటే మార్కెట్ మనకు అప్ సైడ్ వెళ్తుందని ఒక ఐడియా ఉన్నప్పుడు మనం కాల్ను బై చేస్తాం. సో కొంత దూరం వరకు వెళ్ళి మళ్ళీ మార్కెట్ డౌన్ అవుతుంది, సో కాబట్టి అక్కడ మనం ఆప్షన్ కవర్ చేసుకోవచ్చు అనే పాయింట్ ఆఫ్ ఆలోచించినప్పుడు కూడా మనం ఈ స్ట్రాటజీ వేస్తాం. లేకుంటే ఒక కాల్ను కొన్నాం, సరే మనకు తెలియకుండా మార్కెట్ ఒకవేళ పడితే, అంటే మన అజంప్షన్ రాంగ్ అయి మార్కెట్ అప్ ట్రెండ్ కోకుండా డౌన్ ట్రెండ్కి వస్తే ఎలా? సో అప్పుడు మన ఈ ప్రీమియం అనేది ఆప్షన్స్ ఏదైతే బై చేస్తున్నామో ఆ బై చేసిన ప్రీమియం లాస్ అవుతుంది కదా. సో దాన్ని కవర్ చేయడం కోసం మనం సెల్ ఆప్షన్ కూడా తీసుకుంటాం. సో ఈ పాయింట్ ఆఫ్ లో మనం వాడుతూ ఉంటాం. ఈ బుల్ కాల్ స్ప్రెడ్ అనేది మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూసాం కదా, నిఫ్టీలో, ఫిన్ నిఫ్టీలో, ఇంకా స్టాక్ ఆప్షన్స్లో కూడా వాడుకోవచ్చు. సో ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నా కానీ దాని పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ కానీ ఆ పైన ఉన్న స్ట్రైక్ ప్రైస్ కానీ సేల్ చేస్తే మనకు హ్యాపీ. సో ఇక్కడ చూడండి, ఈ 365 రూపాయల్లో మనం ఫస్ట్ బై చేస్తున్నాం. ఒకవేళ ఇది కనుక మనం బై చేయలేదు, ఇది కనుక మనం సెల్ చేయకపోతే మనకి ఏమవుతుంది, మార్కెట్ పెరిగితే 365 నుంచి మనకి ఎంతైనా ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. లాస్ అవుతే జస్ట్ మనకి 365 రూపీస్ మాత్రమే, అంటే 365 ఇంటూ లాట్ సైజ్ మాత్రమే మనం లాస్లోకి వెళ్తాం. బట్ ఇక్కడ ఏంటంటే దీన్ని కవర్ చేయడం వల్ల, అంటే దీన్ని సెల్ చేయడం వల్ల మనకేమవుతుంది, ఈ రెండిటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ మాత్రమే లాస్ అవుతాం. అంటే 365 మైనస్ 312, అంటే ఈ అమౌంట్ మాత్రమే లాస్ అవుతున్నాం. అంటే అల్టిమేట్గా మనము ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ అప్లై చేసినట్టే. ఇప్పుడు 365 మైనస్ 312 అంటే ఎంత అవుతుంది, 53 పాయింట్లు. సో అల్టిమేట్గా మీకు 53 పాయింట్లతో ఇది మీరు స్టాప్ లాస్ పెట్టి ట్రేడింగ్ చేసినట్టే. నిన్నటి వీడియోలో వీటి గురించి క్లియర్ చెప్పిన, స్టాప్ లాస్కి హెడ్జింగ్కు డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి. సో ఇదన్నట్టు. సో అంటే మనము స్టాప్ లాస్ పెట్టకుండా డైరెక్ట్గా ఈ సెల్ కొట్టడం వల్ల డిఫరెన్సే మనకు స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ మనం వేరే స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలంటే వేరే స్ట్రైక్ ప్రైస్ తీసుకోవచ్చు, ఓకేనా. ఇంకా అవుట్ ద మనీ ఇంకా తక్కువ ప్రీమియం ఉన్నది నేను లాస్ అవుతాను, ఒక 100 రూపీస్ ప్రీమియం ఉన్నది నేను తీసుకుంటాను, 365 రూపాయలు ఉంది కదా ఇక్కడ. సో నేను ఒక 100 ప్రీమియం వరకు లాస్ బేర్ చేస్తాను అని అనుకున్నప్పుడు ఇంకేదైనా తక్కువ ప్రీమియం ఉన్నది ఇక్కడ కాల్ సెలెక్ట్ చేసుకోండి, అది సేల్ చేసుకోవచ్చు. సో కవర్ చేస్తున్నారు మీ స్ట్రాటజీని, మీ లాస్ను మినిమైజ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రాఫిట్ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది, అది కూడా చాలా తక్కువ. ఇప్పుడు డైరెక్ట్ బై తీసుకున్నారనుకోండి, మీకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది, లిమిటెడ్ ఈ 365 రూపాయలు పోవడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. కానీ హెడ్జ్ చేయడం వల్ల ఏమైంది, ఈ డిఫరెన్స్ మాత్రమే లాస్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి వీడికి కొంతవరకే ప్రాఫిట్ కనబడుతుంది. ఇక్కడ చూస్తే మనకు తెలిసిపోతుంది మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి. సో ఫైన్, ఇప్పుడు నేనేం చేశానంటే వేరే స్ట్రైక్ ప్రైసెస్ సెలెక్ట్ చేస్తాను. సో ఇంకొక స్ట్రైక్ ప్రైస్కి వెళ్తున్నాం, పే ఆఫ్ చార్ట్. సో దీన్ని సెల్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మన లాసు పెరిగింది అండ్ ప్రాఫిట్ రేషియో కూడా పెరిగింది. సో ఇక్కడ ప్రీమియం ఎంత వచ్చింది, 268 ప్రీమియం. ఇంతకుముందు 312 ప్రీమియం ఉండేది. సో ఈ స్ట్రైక్స్ మధ్యలో 2 స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసింది. సో మనకు మ్యాక్సిమంగా మన వరకు వచ్చేస్తే ఈ ప్రాఫిట్ మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఏ స్ట్రైక్ ప్రైస్ ఓకే ఉంటుందో మనం చెక్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీకు అన్ని పే ఆఫ్ చార్ట్లో దొరుకుతుంది. జస్ట్ మీరు ఆల్రెడీ వాడుతున్న ఇన్ఫర్మేషనే కాస్త పే ఆఫ్ చార్ట్కి వచ్చేసి మీరు కనుక చూసుకుంటే మీకు ఆ విషయాలన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో ఈరోజు మనము బుల్ కాల్ స్ప్రెడ్ గురించి తెలుసుకున్నాం. ఈ బుల్ కాల్ స్ప్రెడ్ మేజర్గా ఈవెంట్స్ ఉన్న సందర్భాల్లో వేస్తారు. అంటే రేపు ఏదైనా ఈవెంట్ ఉంది, లేకపోతే మార్కెట్ నాకు ఇక్కడ నుంచి బై ట్రెండ్ దొరుకుతుంది అనుకున్నప్పుడు మన అజంప్షన్స్ ప్రకారంగా వేసే స్ట్రాటజీ బుల్ కాల్ స్ప్రెడ్. థ్యాంక్ యూ.